Hello people, welcome back to the YouTube channel Shan Alexa. So ఇంత స్లోగా ఎందుకు మాట్లాడుతున్నానంటే there is a reason. So మా మామ మా అక్కకైతే ఒక ప్రాంక్ అయితే చేయబోతుంది. నేనేం పాపం చేశాను యాక్చువల్లీ నేను చెప్తా నేను ఎంత కష్టపడి చేస్తున్నా ప్లీజ్ యాక్చువల్లీ నేను ఒక్కటే చేద్దాం అనుకునేది. అరే నేను అట్లీస్ట్ ఇది చెప్పని అది ఏందో తర్వాత నువ్వు చెప్పా నన్ను ఇంతగానో నీళ్ళు. సో ఫ్రెండ్స్ ఇది నేను ఒక్కటే ఏంజిల్ ఎక్స్ఎం చేద్దాం అనుకున్నా, బట్ అది ప్రాంక్ అని దొరికిపోతా కాబట్టి సో నేను ఇంటి సపోర్ట్ తీసుకుందామని వీడికి చెప్పేసిన. సో ఏంజిల్కి తెలియదు, బొమ్మడిది కాడుండు వాడిని కూడా గట్టిగా వాడేస్తుంది ఇట్లా. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి. ఐ మీన్ వాడిని కూడా ప్రాంక్ చేస్తాం అనమాట. సో ప్రాంక్ ఏంటంటే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటాయి, కొత్తగా చూస్తారా. సో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో అయితే. చాలా నోటిఫికేషన్ చాలా కాంటెంట్స్ అయితే వస్తాయి అన్నమాట. సో బెల్ ఐకాన్ అయితే కొట్టుకోండి, ఎందుకంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నేను. సో వీడియోలోకి అయితే చెప్పినా రాకాని బంద్ చేయి లోపల పోరా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అట్లా కాదు నాన్న, నువ్వు ఉండద్దు చెప్తున్నా నేను. మళ్ళా నువ్వు ఊరికే తిరుగుతున్నావు పోరి లెక్క. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. చూడాడు మళ్ళీ అటు పోతాడు. నాన్న నువ్వు కాంటెంట్ ఇనదురా బాయ్, పర్సనల్ కాంటెంట్ నడుస్తుందని చెప్తాను. ఇది కూడా ఓకే. సో మేమైతే వీడియో వచ్చేసి ఈ చాక్లెట్ అనుకోవద్దు, ది వరల్డ్స్ స్పైసియస్ట్ చాక్లెట్ అనమాట. స్పైసియస్ట్ డార్క్ చాక్లెట్, స్పైసియస్ట్ డార్క్ చాక్లెట్ అనమాట. సో 500 రూపాయలు పెట్టి అమెజాన్ నుంచి తెప్పించిన. ఒక్క కాదు ఒక్క వర్త్ ఉండాలి దానికి. ఓకే మాకు తెలీదు. సో వరల్డ్స్ టేస్టియస్ట్ చాక్లెట్ అని చెప్పేది తినిపిస్తాం మేమిద్దరము. సో అది బెటర్. ఇగో అయితే నువ్వు కొంచెం లైట్గా టేస్ట్ చేయి, ఓకేనా? కొంచెం అది ఎట్లుంటుంది తెలుసా? తెలీదండి. వాళ్ళు ఎట్లాగో మన రివెంజ్ తీసుకొని కుక్కుతారు, అవసరమా? ఇది రియలైజేషన్. వద్దు చూద్దాం. సో గైస్ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్టే ట్యూన్. చాలా. అండ్ యా ఈ డార్క్ చాక్లెట్ ఒక 5 days ముందు వచ్చిందనమాట. చాలా రోజులైంది యాక్చువల్లీ వచ్చి. రోజులైంది నేను చెప్తాను కానీ చాలా డిలే అయింది. సో ఈరోజు అయితే కుదిరింది అనమాట మాకు. అండ్ ఐ ఆమ్ వెరీ 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 ఎక్సైటెడ్ అనమాట. నేను ఇప్పుడు మెల్ట్ అయ్యింది, ఇది ఫ్రీజర్లో పెట్టి మళ్ళీ కొంతసేపు అయినాక మీ దగ్గరికి అయితే వచ్చేస్తాము. అప్పుడు వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వీళ్ళు వస్తారేమో అని టెన్షన్ అవుతుంది మాకు. సో స్టే ట్యూన్ ప్లీజ్. A few moments later. సో మేమైతే ఎలా చెప్తాం అనుకుంటున్నామంటే గట్టిగా ఫస్ట్ వరల్డ్స్ టేస్టియస్ట్ చాక్లెట్ అని అందాం అనుకున్నాం, కానీ దొరికిపోతామని అనిపించింది. ఏంజిల్ ఎక్కువ వీటి మీద కొంచెం ఉంటుంది. ఓకే ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే అని కొంచెం కన్ఫ్యూజ్ అని కొంచెం పట్టేస్తుంది. అందుకనే నేను పప్ప ఏంటంటే కెనడాలో నేను సక్సెస్ అయినా మంచిగా సెటిల్ అయినా అని అందుకనే అందరికి చాక్లెట్స్ పంపించినాడు పెద్ద డాడీ అని చెప్పబోతున్నా. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. డాడీ అయితే కెనడాలో ఉంటాడు. సో యా కెనడాలో సెటిల్ అయ్యిందని మాకు అందరికి చాక్లెట్స్ తెచ్చిందని అయితే చెప్తాము. స్టే ట్యూన్. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగని చూడు. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? వచ్చేసి ఏంటంటే పడుతున్నావు నువ్వే వేసుకోవే, నేను పోతా. నన్ను మాట్లాడని ఇస్తలేవు నువ్వైతే. అరుస్తున్నాడు భయ్యుడు. ఎన్నో ఎన్నో జుట్టు వేసుకుంటున్నా.
ఫస్ట్ చెప్పేసేవా ఇంట్లో అది ఎందుకు ఏం ఉండని ఏం కాదు బియరా ఇంట్లో చుట్టేసుకోరా అదే మన భూత ఏం లేదు ఫ్రెండ్స్ మా అన్న కెనడా నుంచి చాక్లెట్ పంపించిండు నేను పార్సల్ అలా చూడబెట్ట అమెజాన్ బాక్స్ కనిపిస్తుంది ఓపెన్ చేసి ఇందాకనే ఓపెన్ చేసి అది ఎన్ని రోజుల నుంచి ఉందా మస్తు రోజులు 5 కాదమ్మా మా తల్లి మస్తు రోజులు అయిపోయింది బేబీ డెలివరీ కోసము వస్తుంది కదా అని చెప్పేసి ఆ హడావుల్లో నాకున్న స్కెడ్యూల్లో నాకున్న వీడియోలకి ఎడిటింగ్లకి ఆఫీస్లకి మా వైఫ్కి పుట్టిన బేబీకి ఇన్ని గానం చూసుకొని డిలే అయిపోయింది గాయస్. సో నేనైతే మా అన్న పంపించిన పార్సల్ అయితే ఓపెన్ చేయబోతున్నాం అంతేనా. మా పెద్దాడి కెనడాలో Are you not excited to eat the chocolate from Canada, bro? చాక్లెట్ బ్రో మ్యాన్ ఎంత నిజంగా. సో మేమైతే నాకు చాయ్ ఎందుకు ఇచ్చింది మీ అమ్మ ఈ టైంలో చూడు బేట. చలో సో మేమైతే కెనడాలో మా పెద్దాడి అయితే ఉంటాడు. కెనడాలో మంచిగా సక్సెస్ఫుల్ గా సెటిల్ అయ్యిండు అని ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సక్సెస్ఫుల్ గా సెటిల్ అయ్యిండు అని కెనడాలో మంచిగా సక్సెస్ఫుల్ గా సెటిల్ అయ్యారు అని మంచిగా మా అందరికి హోల్ ఫ్యామిలీకి అయితే చాక్లెట్స్ అయితే పంపించారనమాట. అంత చిన్న డబ్బాలు అన్ని చాక్లెట్స్ ఎట్లా పట్టాయి? సీరియస్లీ అన్న పంపించింది ఒకటే చాక్లెట్ బెట బట్ దట్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ చాక్లెట్. ఎక్స్పెన్సివ్ చాక్లెట్ విచ్ వి డిడ్ నాట్ హ్యాడ్ టిల్ నౌ. అది పంపించిండు. ఇక్కడికే కాదు అది గచ్చిబౌలికి కూడా ఒక డబ్బా పోయింది. గచ్చిబౌలికి 5 sachets పోయినాయి. Okay, so we've got this today. We're just gonna make it memorable and the chocolate and the chocolate. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? మా చారే నీకు చాలా ఆత్రం ముందరా నువ్వు నేను చెప్తున్నా ఇట్లా జరుపు చెప్పినప్పుడు నేను అన్న. Are you ready to eat the chocolate brother? Brother. చెప్పు రెడీయా? నువ్వు మాట్లాడేమన్నా మాట్లాడు. మాట్లాడరా. నాన్నమ్మ కూడా పెట్టాలి. నువ్వు అని విలువ కొంచెం నిన్న తర్వాత ఓకేనా? పట్టుకోబెట్టు. ఏంజిల్ వీడియో చేస్తున్నావు ఏంజిల్? కెనడాలో వచ్చిన చాక్లెట్ అది ఎన్ని రోజుల నుంచి ఉంది? స్పైసీ చాక్లెటా? కాదు. సో బేసిక్ ఏంటంటే ఈ ఫ్రీజే ఆగవే ఆత్రమేనా నువ్వు? అంత ఆత్రమేనా? జర ఆగరాదు. ఈ ఐస్ ప్యాక్ జెల్ అనేది ఈ చాక్లెట్ ఏదైతే ఉంటుందో కొంచెం మెల్ట్ అవుతుంది కదా బేట, అది అట్లుండ నీకు అక్కడ నుంచి ఇది వచ్చింది. అర్థమవుతుంది ఆ లాంగ్వేజ్ అర్థమవుతుందా లేదా? ఇగో లెండెడ్స్ పెరుగులి మన లాంగ్వేజ్ కాదు బ్రో. ఏదో తేడాగా ఉందేంటి? చూస్తున్నావు చాక్లెట్ అని చెప్పాము. చాక్లెట్ అన్న కోచ్ కదా. ఎందుకట్లా ఇట్లా డీటెయిలింగ్ ఎందుకు చేస్తున్నావు? ఓకే ఇది చూడు లిండెడ్ ఎక్సలెన్స్ మంచిగా డార్క్ చాక్లెట్ బ్రో. అరే కెనడా నుంచి తెచ్చారు. అవన్నీ చేయొద్దు, గమ్మున నోరు మూసుకొని తినేసి. ఏం కాదు చిల్లీ అనేది లేదు నాన్న, ఆ ఫ్లేవర్
ఇది కాదు చాక్లెట్. మనకి ఇప్పుడు స్వీట్ బై స్పైసీది ఉంటది చూడు, ఒకదాన్ని అట్లా. తినమా? మేము కూడా పదరా తిందాం దారా. సరే మీరు తింటే నేను నమ్ముతా. సరే ఫస్ట్ నువ్వు తిను, మేము అందరం తింటాం. సరే అందరం ఒకటేసారి తిందాం, ఓకేనా? You have to taste the chocolate cake from Canada. It's from Canada. పట్టుకో. Bless the Lord of my soul. ఇంత పెద్ద డబ్బా నేను తినా. మొత్తం ఎవరు తినమన్నా? దుకే ఆడబడుతావు. అమ్మ కూడా ఇద్దాం కదా. అమ్మ కూడా క్రేవింగ్స్. అత్తమ్మా, అత్తమ్మా, అమ్మమ్మ, అమ్మమ్మ. డబ్బాలు తీయమని చెప్పిన. చాయ్ తాగినాక మళ్ళా కెనడా నుంచి పంపిస్తున్నా. మిస్ పాల్, పాల్. నానా రారా బాయ్. అప్పుడేమో రావద్దంటే వస్తావు, ఇప్పుడేమో రమ్మంటే రావు. రా పాల్, ఎంతసేపు? ఇద్దరు లాస్ట్ కూర్చుంటాడు. చాక్లెట్ బిర్యానీ కొద్దు బాగుంటుంది. ఇట్లా చూడ మొత్తం స్కూల్ పోరాడు కూర్చున్నట్టు. రారా బాయ్ కూర్చో. సరే. సో పెద్దాడి అయితే అది ఏమైందంటే కెనడాలో ఉన్నాడు చాలా కదా. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నా? ఆల్రెడీ లోపల చెప్పినా కదా, ఆడ చెప్పినావు, ఈడ చెప్పినావు, ఇప్పుడు చెప్తున్నావు. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నావు బ్రో? నువ్వు ఎందుకంత టెంపర్ లేస్తుంది నీకు? మరి ఆడ ఇప్పుడు ఇందాక ఆడే చెప్పినావు ఇంట్రోలా, ఇప్పుడు ఈడే చెప్తున్నావు, ఇందాక ఇప్పుడు చెప్పినావు, లోపల చెప్పినావు 4 సార్లు. నేను ఎట్లా కట్ చేసుకుంటా సోరీ ఫెలో. సరే ముచ్చట ఏం లేదు రా ఇగో, ఇది కరిగిపోతుంది అని చెప్పేసి ఫేస్ ప్యాక్ జెల్ ఇచ్చిర్రు ఆల్రెడీ పార్సల్తో అక్కడ నుంచి వచ్చి. ఏంద్రా బాయ్ నీ బాధ ఏంటంటే జర చల్లగా ఉండాలి కదా నాన్న, అందుకని పెట్టిన ఏం కావాలి? చాక్లెట్స్ బ్రో. సో వీఆర్ గోయింగ్ టు టేస్ట్ ది చాక్లెట్. ఏం హ్యాపీగా లేవా? ఈ ఎక్స్ప్రెషన్ మార్చగలరా ప్లీజ్? వి వాంట్ దిస్ ఎక్స్ప్రెషన్. ఎప్పుడు ఓపెన్ చేస్తారా తిందామని బుక్ కదా లెక్క చూస్తుందంట మా ఏంజల్ అయితే. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద ఫస్ట్ డీటెయిల్. ఫస్ట్ నీకే రానా? వితౌట్ యూ వి విల్ నాట్ డూ ఎనీథింగ్. నీకు తెలియదు ఏమని? హ్యాపీ డేస్, హ్యాపీ డేస్, ఏంజెల్ కొడతా ఆను. నువ్వు పక్కన వాళ్ళ మాట వినమాట నీయకుండా అరుస్తా ఉన్నావు మొత్తం. నేను ఈ చాక్లెట్ తింటావా? కొంచెం తిన్నాక చూసి తింటా. తినరా. నువ్వు కూడా తినబెట్ట ఏం కాదు, తినచ్చు. బాగానే ఉంది కదా నాన్న. అది మొత్తం తినేసింది బెట్ట. అట్లా నిజంగా ఎంత కర్రీ ఏం కాదు. ఏంద్రా చాక్లెట్ తినిపించుకుంటా ప్రాంక్ అంటే ఏందా అన్న నువ్వు? ఎడిపోతున్నావురా బాయ్? కూర్చోనానా? ప్రామిస్ గా చాక్లెట్ రా బాయ్, ప్రామిస్ గా చాక్లెట్. కూర్చోను ఫస్ట్. నేను కూడా ఇంటికా? నిజంగా ఎంత గలీజ్ ఉన్నావు చూడు. మరి అదే అంటున్నా నేను. అత్తమ్మా ప్రశాంతంగా ఇగో ఇట్రా. బాగుంది. రాను. ఇగో ఇగో రాను బొంబాయికి రాను. అత్తమ్మా డార్క్ చాక్లెట్ నచ్చదు పాప, చేదు ఉంది. ఓకే
ఊరి విశ్వాలాపర మాట రోగాన్ని రా నువ్వు. నిజంగా చాక్లెటే రా అయ్యా. కారం ఉంది నాకు. కారం ఏముండదు. నేను ఎక్కువ తినలే. కారం ఏముంది? కారం అంట నువ్వు తిన్నావు కదా. కారం ఉందా బేటా? ఫ్లాష్ బ్యాక్. బానే ఉంది కదా నాన్న. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. కారం తింటలేదు ఇది. ఇగో తిన్నావా? ఇది చూపించు. కానీ అది ఘోరం. ఏంది 500 రూపాయలు ఇది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇది 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 చిల్లీ అని చెప్తారు. ఫేక్, అసలు పిచ్చ ఫేక్ ప్రోడక్ట్ ఇది నిజంగా. ఎన్ని రోజుల నుంచి దాచి పెట్టచ్చు. ట్రై దిస్ అస్సలు కాలేదు. ఎంత పెద్ద ప్లానింగ్, బయట ఇంత డెకరేషన్స్, చిల్లీ, డార్క్ చాక్లెట్. ఏడు చూడు మళ్ళా కారం అని చెప్పేసి ఫీల్ అవుతాడు అనుకుంటే టేస్ట్ బాగానే ఉంది, టేస్ట్ బాగానే ఉంది అంట. ఇంకా నేను మా అత్తమ్మ నేను తిన్నాక యాక్చువల్లీ చేదు ఉంది. అగో ఏంది పెట్టా అది అట్లా ఫ్రిడ్జ్ లో పెట్టు పెట్టా. కెనడా నుంచి తెచ్చిరా నిజంగా బాగుంది కెనడా చాక్లెట్. బాగుందనా? నిజం బాగుంది. థ్యాంక్ యూ పెద్ద డాడీ. గైస్ నిజంగా చాలా అప్సెట్ చేసింది. 500 రూపాయలు అది ఎందుకు పెడతామో అర్థం కావట్లేదు పైసలు. ఆడు చిల్లీ నిజంగా పెట్టాడు. ఈ వీడియో కనుక చూస్తున్నారు అయితే అస్సలు తీసుకోకండి, చెండాలని ఉంది. అది ఆ బాక్స్ చూపించి సరిగా వాళ్ళకి ఇంకోటి డీఫేమ్ కాదు అంటే మేబీ మేము మిస్లీడ్ అయినామనే చెప్పాలి. అంటే వాళ్ళు నేను చూడడం బట్టి కొంతమంది ప్రాంక్స్ చేసిర్రు స్పైసియస్ చాక్లెట్ అని. యాక్చువల్లీ నందు చింటూ వాళ్ళు చేసే చూడు అది దేవాల్సింది. అది వాళ్ళు నేను ఇదే దొరికింది మరి నాకు. సో గైస్ పక్కా పెద్ద ఫ్లాప్ ఇది. మా బొమ్మది కానీ గలీజ్గా ఫ్లాప్ చేసి పడేసిండు. టేస్ట్ బాగుంది, స్వీట్ గా ఉంది. అండ్ అసలు చిల్లీ లేనే లేదు ఇంట్లో. అసలు మగాడు చిల్లీ ఎందుకు పెట్టిండో తెలియదు, కారం ఏముందో తెలియదు, చాక్లెట్ లాగానే ఉంది. సో గైస్ మీరు ఇది టేస్ట్ బాగానే ఉంది, కావాలంటే కొనుక్కోవచ్చు. బట్ ప్రాంక్ చేస్తాము చిల్లీ అని చెప్పేసి మోసపోకండి. అట్టర్ ఫ్లాప్. ఎంత మంచి చేద్దాం అనుకున్నాం వీడియో. సర్లే గుర్తు తెచ్చుకుంటే నవ్వొస్తుంది. సరే అయిపోయింది. ఇదైతే ప్రాంక్ గబ్బుగా ఫెయిల్ అయింది లేడీస్ కరిగా. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం గాయస్. మళ్ళీ ఈసారి అయితే గట్టిగా ప్రాంక్ అయితే వేసాం. ఒకటైతే మా బొమ్మది ఆడున్నాడు, ఆల్రెడీ 2 నెలలు ఉంటాడు. వాడి మీద మంచి ప్రాంకులు అయితే వేద్దాం అనుకుంటున్నాము. రివెంజ్ చేస్తాము. చూద్దాం. గట్టిగా వాడుకో బావా నన్ను అంటున్నాడు. వాడదాం. సరే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఫాలో అస్ అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. ఇక్కడి నేను 500 రూపీస్ అంటే ఎంత తెలుసా నీకు? యు నో వాట్ ఈస్ ద అమౌంట్? ఏంది ఇది? అదే కవర్ లో పెట్టి నీట్ గా అందులో పెట్టేసి వాళ్ళు ఉద్దేశం ఇట్లా నాకుతాడు ఎవడన్నా ఇది పట్టుకొని గబ్బు దాని లెక్క. ఇన్ని గానం ఒకటేసారి తింటే ఏమైతుంది రా భయ్? అవుట్ ఆఫ్ యువర్ సెన్సెస్ ఏం పని చేయవు మీ చెల్లెకి. ఇన్ని గానం తింటాడు ఎవడన్నా? చూడు ఇంట్లో ఎద్దెవరు ఆవేవారు. మా మమ్మల్ది కాదు ముద్దు. ఆగవే ఇగో ముద్దు పేర్లు పెట్టరా అంటే ఎవడని ఏది పెడతాడు? మేము మంచి పెట్టుకున్న పేర్లను కాస్త దీన్ని ఎద్దు అంటాడు, దీన్ని నావు అంటాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని దూడ అన్నాడు. సరే గైస్ మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ వెళ్దాం. బాయ్.